వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం నేను అనకాపల్లి నుంచి తాడిపర్తి, అలాగే రోలుగుంట, కొత్తకోట, నర్సీపట్నం వెళ్ళే రహదారి, ప్రధాన రహదారి ఇది. సో ఈ రహదారి చోడవరం మీదుగా వెళ్తుండే అనకాపల్లి నుంచి. సో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే ఈ అరకు వెళ్ళాలనుకున్న, పాడేరు వెళ్ళాలనుకునే ముఖ్యంగా పర్యాటకులు కూడా ఈ రహదారిని వినియోగిస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రహదారి పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి క్లియర్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఈ రోడ్డు అంతా కూడా గుంతలమయమైపోయింది. దాదాపు అనకాపల్లి నుంచి తాడిపర్తి వరకు ఉన్న 40 నుంచి 50 కిలోమీటర్ల రోడ్డు అంతా కూడా పూర్తిగా గోతులమయమైపోయింది. నిత్యం రాకపోకలు సాగించేందుకు స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో అయితే లైట్లు లేకపోవడంతో ఏది గొయ్యో ఏది రోడ్డో తెలియక ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారు. దీనిపై ఎన్నో ప్రభుత్వాలు మారిన రహదారుల దుస్థితి మాత్రం మారలేదంటూ స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధికి నోచుకోక, ఎందుకంటే ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ ఈ ప్రాంతం అభివృద్ధి మాత్రం మారడం లేదండి. ముఖ్యంగా ఈ ప్రాంతవాసులకు ఎప్పటి నుంచో ఉన్న సమస్య రోడ్డు సమస్య. ఈ రోడ్డు సమస్య కనుక పరిష్కారం అయితే మాకు ఎంతో మేలు కలుగుతుందని స్థానికులు చెప్తున్నారు. మనతో స్థానిక యువత ఉన్నారు. గత 10 నుంచి 15 ఏళ్ళుగా ఈ రోడ్డు సమస్య ఉందండి. చిన్న చిన్న గోతులుగా ఉండేవి. గత 3 సంవత్సరాల నుంచి చూస్తే ఈ గోతులు కాస్త నూతులుగా మారాయి. చోడవరం ప్రధాన సమస్య మాకు ఈ బిఎన్ రోడ్డు. ఈ బిఎన్ రోడ్డును పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే చాలా ఎమర్జెన్సీ వెళ్ళే గర్భిణీ స్త్రీలు కానీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, పాము కాటుకు గురైన వాళ్ళు కానీ, ఎవరైనా హాస్పిటల్ ఇలా ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి వెళ్ళాలంటే చాలా అస్తవ్యస్తలు పడాల్సి వస్తుంది. ఈ యాక్సిడెంట్ అయ్యి ఆ ప్రమాదం కోసం వెళ్తే వీళ్ళు ఇంకొక ప్రమాదాన్ని కొని తెచ్చుకునే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ మామిడిపాలెం దగ్గర నుంచి చూడొచ్చు, ఇటు తాటిపర్తి కానీ, అటు రోలుగుంట కానీ, నర్సీపట్నం కానీ మొత్తం రోడ్లన్నీ గోతులమాయిగా మారిపోయి ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఏ ఒక్క పేద ప్రజల కోసం కానీ, ప్రజల నిత్యావసర వస్తువుల గురించి కానీ, అదేవిధంగా ప్రజలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. స్థానిక శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు గారు ఎన్నడూ లేని విధంగా ఏ శాసనసభ్యుడికి లేని మెజారిటీ, సుమారు 40,000 మెజారిటీ ఇచ్చి చోడవరంలో గెలిపించుకున్నారు. కానీ ప్రజలను చూసి ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరే చూడండి, ఇక్కడ నుంచి మీరు రోలుగుంటే ఒకసారి ప్రయాణం చూడండి, ఎంత టైం పడుతుందో, మీరు ఎంత ఇబ్బందులు పడతారో, మీ వెహికల్ ఎంత డ్యామేజ్ అవుతుందో మీరే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి నాయకులు ఇప్పటికైనా ముద్దు నిద్ర వీడి ప్రజలందరి కోసం మీరు ఏవైతే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో ఆ రోజే ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకానికి, మీరు ప్రజలకి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఈ రోడ్లపైన ప్రయాణం చేయాలన్నా, వాళ్ళ గమ్యానికి చేరుకోవాలన్నా ఇది నరకంలా కనిపిస్తుంది. మీరైనా మీడియా వాళ్ళు తెలియజేయండి కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ రోడ్లు కానీ వేయకపోతే 2029లో ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆ ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ప్రధాన సమస్య, మా చోడవరంలో చక్కెర కర్మాగారం ఉంది. చక్కెర కర్మాగారంలో సుమారు 25,000 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకి సకాలంలో బకాయిలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోలుగుంట నుంచి చోడవరం హాస్పిటల్కి రావాలన్నా, రావుకత నుంచి ఒక అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మధ్యలోనే ప్రసవం అయిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది గొయ్యి ఎక్కడుందో తెలియక అర్ధరాత్రి ప్రయాణం చేసి డ్యూటీల నుంచి వెళ్ళేవారు గోతుల్లో పడి కాళ్ళు చేయలు ఎరగొట్టుకొని వాళ్ళ కుటుంబాలకు దూరం అవుతున్నారు. మీరందరూ కూటమి ప్రభుత్వం నాయకులు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజే ప్రజలను పక్కన పెట్టి మీ నాయకులు జోబులు నింపుకోవడానికి, మీ జోబులు నింపుకోవడానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుకైనా మీరు కళ్ళు తెరిచి స్థానిక శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఈ రోడ్డు పూర్తి చేయాలి. ఎవరికి ఇవ్వలేని మెజార్టీ మీకు ఇచ్చారు. రోడ్డు పూర్తి చేయలేని పక్షంలో మేము చోడవరం ప్రజలుగా, స్థానికులుగా చెప్తున్నాం, మీకు 2029లో బుద్ధి చెప్తాం. ప్రజలందరూ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టే పరిస్థితి వస్తుందని మీ మీడియా ముఖ్యంగా తెలుపుతున్నాం. సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మరికొంతమంది స్థానికులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎప్పటి నుంచి ఉందండి ఈ రోడ్డు సమస్య? దగ్గర 3 సంవత్సరాల సుమారు నుంచి కూడా ఈ రోడ్డు ఎప్పుడు ఇలాగే ఉంది. ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. జగన్ వచ్చాడు చేస్తాడు, ఈవేళ చంద్రబాబు నాయుడు వచ్చాడు అన్నట్టు ఇలాగ ప్రజలు నానా అవస్థలు చేసి రోడ్డు అంటే వెళ్ళడానికి భయం. రాత్రులు పేషెంట్ వడ్డాది ఏ హాస్పిటల్కో వెళ్దామంటే పేషెంట్ ఎవరైనా బైక్ మీద తీసుకెళ్దామంటే ఎక్కడ పడిపోతామని భయం. లేదు అర్ధరాత్రి గట్ల ఏరొస్తే ఎటు కొట్టుకుపోతామని భయం. ఇటు పాడేరు వెళ్ళండి, అటు నర్సీపట్నం వెళ్ళండి, ఇటు అనకాపల్లి వెళ్ళండి, ఎటు చూసినా మహా దారుణంగా ఉందండి. ఎవరో పట్టించుకోలేదండి. ఎన్నో అరుపులు అరిస్తున్నారు. ఎన్నో ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, సీఎంల దగ్గరికి వెళ్ళా ఎవరు దృష్టిలో పెట్టినా వాళ్ళంతా ఇదే రూట్ని నడుపుతున్నారు. పాడేరు వెళ్ళా, వైజాగ్ వెళ్ళా, ఎక్కడికి వెళ్ళాను. కానీ రోడ్డు గురించి ఒక్కరు పట్టించుకోలేదండి. అలాగే కోణం రూటు ఇది కూడా ఉందండి. దీని గురించి కూడా రోడ్డు అని దాని గురించి ఏ నాయకుడు పట్టించుకోలేదు.
ఎలక్షన్ వచ్చేటప్పుడు ఆడేయలేదని ఈడు తిడతాడు, ఈడేయలేదని ఆడు తిడతాడు. కానీ వాళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు తప్ప ప్రజలు నానా దీనస్థితిలో ఒగ్గేసి ఈ రోడ్లు ఇలా ఒగ్గేసి చాలా అవస్థలు పడి ఉన్నారండి. ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నారండి. ఎవరో ఉన్నోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏ జాబ్కో వెళ్ళే వాళ్ళు అయితే పిల్లలు వెళ్తారండి. లేదంటే ఈ కొంతవరకు బస్సు వస్తుందా బస్సు వరకు టార్గెట్ చేసి ఏ బండి మీదో లేకపోతే ఏ ఆటో మీదో తీసుకొచ్చి ఆ పిల్లలు ఎక్కించి కాలేజీ పంపడం అవుతుంది. కానీ వర్షం పడితే ఎక్కడ ఉండిపోతారో భయం. తర్వాత ఈ పెద్ద గతకలో ఆ పిల్లలు రాలేదని తల్లిదండ్రులు భయం, తల్లిదండ్రులు రాలేదని పిల్లల భయం. ఈ రకంగా జరుగుతుందండి. 3 సంవత్సరాలు సుమారు నుండి ఇలాగ ఉందండి. అంటే మేము చూసాం ఈ రోడ్లు ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు కూడా లేవు. చీకట్లో ఇబ్బందే కదండి. బాగా ఇబ్బంది అండి. ఎందుకంటే ఈ చీకట్లోని ఒక్కొక్కసారి వెహికల్స్ పెద్ద వెహికల్స్ రావడంలోని ఈ బళ్ళు మీద వెళ్ళే వాళ్ళు కాంతి అది ఎక్కువ కాంతి కొడుతుందండి. పెద్ద వెహికల్స్ మీద వచ్చిన దానికి చిన్నదానికి అయిపోతాడు చీకటి కమ్మేస్తుందండి. ఈ కరెంట్ లేక దీని లేక చాలా అవస్థలుగా ఉన్నారండి. చాలా ఇబ్బంది పడుతుండ్రండి. దీన్ని ఆలోచించి మీరైతేటి వాళ్ళైతేటి అందరూ కలిసి ప్రజలకు ఏదైనా న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా మీ దగ్గర మాట్లాడుతున్నాను. అంతేగాని నేను సామాన్య మానవుడినండి. సామాన్య మానవుడిగా బతుకుతాను. నేను ఏ పార్టీకి అతీతంగా కాదు. నేను అలాగని బాగా జరిగాయండి. ఈ ఏట్లోనే 2-3 కొట్టుకుపోవడం జరిగిందండి. ఆ ఏట్లో కూడా ఒకళ్ళంతా కొట్టుకుపోవడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు కూడా బోల్డ్ యాక్సిడెంట్లు అయిపోయినాయండి. ఇక్కడ బస్సులు, లారీలు, ట్రాక్టర్లు ఇక్కడ తాసేటి బ్రిడ్జి మీద తిరగబడిపోవడం కూడా జరిగిందండి. బ్రిడ్జి ఉన్నప్పుడు కూడా కింద పడిపోవడం జరిగింది. బ్రిడ్జి పోయిన తర్వాత కూడా కింద పడిపోవడం జరిగిందండి. 4 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి రోడ్డు. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎంతోమంది ఇందులో చనిపోవడం కూడా జరిగింది ఆల్రెడీ. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక ఎలక్షన్ అప్పుడు మాత్రం వస్తుంటారు పోతుంటారు నాయకులు అంతే. ఇది అనకాపల్లి డిస్టిక్కి పాడేరు డిస్టిక్కి మెయిన్ రోడ్డు ఇది. అయినా ఎవరో పట్టించుకోవట్లేదు. 2 డిస్టిక్లు కలిపే రోడ్డు ఇది. అంటే పాడేరు వెళ్ళాలని ఇలాగే వెళ్ళాలండి. పాడేరు, వంజంగి టూరిస్ట్ ఏరియాకి కూడా వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. ఎవరో పట్టించుకోవట్లేదు. అంటే ఇద్దరు పర్యాటకులు నిత్యం ఈ రోడ్లో ప్రయాణిస్తుంటారు. అనకాపల్లి వరకు వెళ్తుందండి ఈ రోడ్డు. పాడేరు టు అనకాపల్లి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంది కదా. అంటే మరి మీరు నిత్యం బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు, చాలా పెయిన్స్ వస్తుంటాయి. నేనే పడిపోయానండి బండి మీద నుంచి గాతల్లోనే. నైట్ టైం వచ్చేటప్పుడు వర్షంలో అప్పుడు గోతులు కనబడక. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి కొంచెం కనిపిస్తుంది. చీకట్లో లైట్లు కూడా లేని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా దారుణం, చాలా దారుణం అండి. సో ఇదే సమస్య సంబంధించి మీరు ఎప్పుడైనా గతంలో ఎవరికైనా చెప్పడం జరిగిందా, మీ స్థానిక నాయకులకు కానీ అధికారులకు? చాలా మంది చెప్పడం జరిగిందండి. ఇది అందరికీ చెప్పడం, అందరికీ తెలిసిన మ్యాటర్ అండి ఇది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా. సో మీరు ఏం కోరుకుంటున్నారండి? మీ ఈ ప్రాంతవాసిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఏమైనా మంచి రోడ్లు వేస్తే మంచిగా తిరగాలనుకుంటున్నామండి. ఈ యొక్క గుంతలమయం గత ప్రభుత్వంలోనే కూడా ఉంది. గత ప్రభుత్వం కూడా కొద్దిగా పట్టింపు ధోరణిలో చూసుకోకపోవడం వల్ల ఎటువంటి కార్యక్రమం చేయకపోవడం వల్ల కూడా వదిలేసిన తర్వాత ఈ ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత దీని మీద ఒక రకమైనటువంటి వాగ్దానం కూడా ఇచ్చింది. అది ప్రజల్లో కూడా మేము బీజేపీ పార్టీ తరపు నుంచి ప్రజల్లోని కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందండి. అదేవిధంగా మా మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే జనతా వారధి అనేటువంటి కార్యక్రమం పెట్టి ప్రజలు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా సరే దాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్ళి, అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని రెక్టిఫై చేసే విధంగా కార్యక్రమం చేపడుతున్నారు. దానిలో భాగంగానే నిన్న మా పెద్దలైనటువంటి మా జిల్లా ప్రెసిడెంట్ గారు పరమేష్ గారు మరియు ఆడార్ తులసిరావు గారు అబ్బాయి అయినటువంటి ఆనంద్ కుమార్ గారు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయిన వారందరితో సమక్షంలో కూడా మేము కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చిన్న ఆందోళన కూడా చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఇది ముఖ్యంగా అనకాపల్లి నుంచి చోడవరం నుంచి ఇటు నర్సీపట్నం వరకు కూడా గుంతలమయం అయిపోయి నడవలేని పరిస్థితి అయిపోతుంది. ఇది గత ప్రభుత్వం చేయడంలోని చిన్న టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి పెద్దలని చెప్తున్నారు. అది ఏదైనా సరే ఉండి అతి త్వరలోనే కూడా దాన్ని తీర్స్తే ప్రజల కష్టాలు తీరిపోతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అంటే చీకట్లో కూడా లైట్లు లేని పరిస్థితి, ఆ గుంతలు కనబడక చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అవునండి, ఇది నిజమే. గత ప్రభుత్వం నుంచి కూడా అలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా వర్షాలు పడిపోతుంటే గుంతలు ఈ చెరువులు అయిపోతున్నాయండి. ఆ ప్రధానమైన సమస్య ఉంది. ఈ సమస్య కోసమే మరి అడగడం కూడా చెప్తుంది. ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. మరి ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయైతే మనకి తెలీదు. ప్రస్తుతానికి అయితే మాత్రం అవి త్వరలోనే రెక్టిఫై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేనైతే మాత్రం అనకాపల్లి నుంచి చోడవరం వచ్చే వరకు కూడా చాలా గుంతలమయం అయిపోయింది. అదేవిధంగా చోడవరం నుంచి ఇటు నర్సీపట్నం వెళ్ళేది, మరి అదేవిధంగా వడ్డాది గ్రామం నుంచి ఘాట్ రోడ్డుకి వెళ్ళేటువంటి దారిలోని కూడా మొత్తం గుంతలమయం అయిపోయింది. ప్రత్యేకించి చోడవరం నియోజకవర్గంలోనే ఎక్కువగా ఈ యొక్క సమస్య ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పూర్తి చేయకపోవడం కొంచెం ఒక ఎంత బాధ కలిగించాం.
చాలా బాధాకరమైన విషయమేనండి. కొంత బిజినెస్లు కూడా పోయండి. చోడవరం రూట్ కాసి జనాలు వెళ్ళటం మానేశారు. ఈ రోజు ఉన్నారంటే అనకాపల్లి నుంచి, కసింకోట నుంచి ఇటు వచ్చి ఈ వడ్డాది వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారే తప్ప అటు చోడవరం నుంచి కానీ వెంకన్నపల్లి నుంచి అనకాపల్లికి వెళ్ళేటువంటి ప్రయాణాలు కూడా తగ్గిపోవడం వల్ల అక్కడ చిరు వ్యాపారస్తులు కూడా ఈరోజు చాలా దుస్థితిలో ఉన్నారండి. ఈ రోడ్డు సమస్య గతంలో మామూలుగా రోడ్డు వేశారు కానీ మళ్ళీ గుంతలు పడిపోయింది. ఇప్పుడు రోడ్డు అయితే చాలా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ బ్రిడ్జి ఒకటి ప్రాబ్లం ఉంది. బ్రిడ్జి మరి స్టార్ట్ చేస్తాం అంటున్నారు, ఇంకా చేయడం కనపడలేదు. అక్కడ ఓ బ్రిడ్జి, ఇక్కడ ఓ బ్రిడ్జి. మెయిన్ రోడ్డు మాత్రం సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. రెండోది మరి ఈ మధ్యలో కొత్తగా శాంక్షన్ అయింది అంటున్నారు కానీ ఇంకా వేయడం జరగలేదు. అది జరిగిన సిచ్యువేషన్. అనకాపల్లి నుంచి ఎక్కడికి వెళ్తుందండి రోడ్డు? అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తుందండి. నర్సీపట్నం అలాగ మళ్ళీ అనకాపల్లి నుంచి ఇలాగ పాడేరు వెళ్తుందండి. చేత ఏంటంటే మరి ఖచ్చితంగా ఈ రోడ్డు వేసినట్టయితే ప్రజలందరికీ సౌకర్యం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, తీవ్రంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట భయం అయితే లేదు కానీ మరి గోతుల వల్ల చాలా ఇబ్బంది కారణం విషయంగా ఉందండి. అంటే ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ బ్యాక్ పెయిన్స్ వస్తుంది. మరి ఇదిగో రేపు అదిగో స్టార్ట్ చేస్తాం అంటున్నారు, మరి ఇంకా చేయడం కనపడలేదు. వర్షాకాలంలో ఈ గుంతలు కనపడక ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? 100 వర్షాకాలంలో మరి గుంతలు నేనే పడిపోయాను. మరి ఏం చెప్తారు, గుంతలు పడిపోయాయి. మరి అలాగే తప్పలేదు మరి పరిస్థితి. ఏం చేద్దంటే ఇటు పైన సరే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవడం సరే ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. సో మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ అనకాపల్లి నుంచి వయా నర్సీపట్నం పాడేరుకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఎందుకంటే పర్యాటకులే కావచ్చు, ఇక్కడ దాదాపు ఈ 3 నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, స్థానికులు, పిల్లలు, స్కూల్కి వెళ్ళేవారు, కాలేజీకి వెళ్ళేవారు నిత్యం ఈ రహదారిని వినియోగిస్తూ ఉంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రహదారి మొత్తం కూడా పూర్తిగా గుంతలమయమైంది. ఎక్కడికక్కడ గుంతలు పడడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇబ్బందులు గురవడం కాకుండా గతంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న రోడ్డు పక్కన కొంతమంది చిరు వ్యాపారులు పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారాలు కూడా చేసుకునేవారు. కానీ ఇప్పుడు వాహన రాకపోకలు తగ్గిపోవడంతో వారు కూడా వారి వ్యాపారాలను వదిలేసుకున్నారు. సో ప్రభుత్వాలు స్పందించి ఈ అనకాపల్లి నుంచి నర్సీపట్నం పాడేరుకు వెళ్ళే చోడవరం రోడ్లన్నీ కూడా తక్షణమే బాగు చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, చోడవరం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.